బక్కా జాడ్సన్ యొక్క పిలుపు మేరకు మేమంతా ఏజీ ఆఫీస్‌కి రావడం జరిగింది. ఎందుకంటే మా యొక్క పెన్షన్ బెనిఫిట్స్ ఎవ్వరికి కూడా రావడం లేదు. మేము సుమారుగా రిటైర్డ్ అయ్యి ఒక 10 నెలలు కావస్తుంది. నేను కాచిగూడ జూనియర్ కాలేజ్ నుంచి 2025 ఫిబ్రవరి మాసంలో రిటైర్డ్ కావడం జరిగింది. నాకు సుమారుగా 55,00,000 రావాలి. 38 సంవత్సరాలు సర్వీస్ చేసి మేము మా యొక్క పెన్షన్ బెనిఫిట్స్ రాకపోవడం వల్ల మేము చాలా ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ముఖ్యంగా మా యొక్క హౌసింగ్ లోన్ల యొక్క ఈఎంఐలు కూడా కట్టుకోలేకపోతున్నాము. మాకు ఒక వచ్చే పింఛను ఈఎంఐకే సరిపోతుంది. మిగతా మా యొక్క ఆరోగ్య పరిస్థితులు, మా కుటుంబ పోషణ ఇవన్నీ పోషించుకుంటా పోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే మేము ఎన్నో ఆశలతోని మా యొక్క దాచుకున్న డబ్బులు మాకు వస్తాయని చెప్పి మేము ఎన్నో ఆశలతోని మేము ఎదురు చూస్తూ ఉన్నాము 10 నెలల నుంచి. లాస్ట్‌కి చివరికి కూడా కోర్టు మెట్లు కూడా ఎక్కడం జరిగింది. కోర్టు కూడా 12 వారాల లోపల ఇవ్వమని చెప్పి జడ్జిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతో పాటు అది కూడా దాన్ని అమలు పరచలేదు. కాబట్టి ఈరోజు జాడ్సన్ పిలుపు మేరకు ఏజీ అకౌంటెంట్ జనరల్ వారికి తెలియజేస్తే అమౌంట్ వస్తుంది అని చెప్పి ఆశతోని మేమందరం కూడా ఒక 10 మంది వరకు మహబూబ్‌నగర్ జిల్లా నుంచి రావడం జరిగింది. ఇక్కడికొచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చి, అయ్యా మా యొక్క దాచుకున్న డబ్బులు మాకు కావాల్సిన వచ్చే బకాయిల డబ్బులను మాకు ఇమ్మీడియేట్‌గా ప్రభుత్వం చెల్లించాలని చెప్పి కోరుకుంటూ మేము ఈ వినతి పత్రాలు ఇవ్వడానికి పెద్ద ఎత్తున తరలిరావడం జరిగింది. మా యొక్క ఆశలను మా యొక్క కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే మాకొచ్చే పింఛను పోటాపోటీగా ఉంటుంది. ఎందుకంటే మా ఈఎంఐలు తర్వాత హెల్త్ పరంగా ఆరోగ్య సమస్యలు అవి చూయించుకోవడానికి మరియు కుటుంబాన్ని పోషించుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాము. మాకు అవి వస్తే మేము కనీసం అప్పులన్నా కట్టుకుంటాము. మా అప్పులు కట్టుకోలేకపోవడం వల్ల వడ్డీలకే పోతున్నవి. అప్పులు కూడా కట్టుకోలేకపోయి మేము బ్యాంకులో బంగారాలు కుదబెట్టుకొని రుణాలు తెచ్చుకొని ఆ రుణాలకు వడ్డీలు కడుతున్నాము. తర్వాత బయట రూ. 3 వడ్డీలో తెచ్చుకొని 10, 20 లక్షల వరకు మేము 20, 30 వేల రూపాయలు నెల నెల వడ్డీలు కడుతున్నాము. మాకొచ్చే 50,000ను వడ్డీలకే సరిపోతున్నంటే మేము ఏ విధంగా కుటుంబాన్ని పోషించుకోవాలి? కాబట్టి ప్రభుత్వం మమ్మల్ని త్వరగా ఆదుకొని మా యొక్క సమస్యలను తీర్చాలని కోరుచున్నాము. మేము ఎలాంటి గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. అయ్యా మా డబ్బులు మాకివ్వండి. మా దాచుకున్న డబ్బులు మాకిస్తే చాలు. మాకేమీ కోరికలు అవసరం లేదు. మాకు కావాల్సిన జీపీఎఫ్ దాచుకున్నటువంటి నెల నెల 10,000 చొప్పున దాపెట్టుకున్నాము. ఒక 20 ఇయర్స్, 30 ఇయర్స్ దాపెట్టుకుంటే మాకు కనీసం ఒక 15,00,000, 20,00,000 వస్తాయి. కనీసం ఆ డబ్బన్నా ఇవ్వని కోరుతున్నాం. అవి కూడా ఇవ్వడం లేదు. అంటే మా డబ్బంతా ప్రభుత్వ పథకాలకు, ఉచిత పథకాలకు మళ్లించడం వల్ల మాకు ఇబ్బంది కలుగుతున్నది. మాకిచ్చి తర్వాత మిగిలిన వాటిని ఏమైనా చేసుకోండి. ఎందుకంటే మేము కష్టార్జితం మేము కోరేదంతా మా కష్టార్జితాన్ని కోరుతున్నాం కాబట్టి మా యొక్క కష్టార్జితాన్ని 2023లో నేను రిటైర్ అయినండి జూన్‌లో. ఇంతవరకు రాలే బెనిఫిట్స్. నాకు ఒక్క బిల్లు రావాలి. ఎన్నిసార్లు తిరిగినా కూడా రాలేదు. అదన మన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తోటి కూడా అప్లై చేయించిన, సంతకం పెట్టించిన, ఇళ్ళ కూడా ఉన్నది ఆ సంతకం ఫైలు. అయినా కూడా ఇంతవరకు రాలేదు బెనిఫిట్స్. దాని కొరకు వచ్చింది. సో ప్రభుత్వానికి ఏం చెప్తున్నారు మీరు? ఏం చెప్తున్నాండి, మాకు రిటైర్మెంట్ ఇవ్వాలన్నట్టు చెప్తున్నాం. ఇప్పుడు 30-35 సంవత్సరాలు సర్వీస్ చేసినాం. ఇట్లా రోడ్డు మీద తిరగాలంటే ఎట్లా ఉంటుందో చెప్పండి. రోడ్డు మీద తిరగాలంటే మా పరిస్థితి ఎట్లా ఉండదు చెప్పండి. ఒక్కొక్కరు జబ్బులు, షుగర్లు ఇవన్నీ. అందుకే మా డబ్బులు, మా బెనిఫిట్స్ మాకు ఇప్పిస్తే చాలు. అంతే.